మా అమ్మకి అన్యాయం చేశాను, మా అమ్మకి అన్యాయం చేశాను, మా అమ్మని కాశీలో కలపలేకపోయాను, ఒత్తుకుంటూ ఇంటికి వచ్చేశాడు పాపం. ఈ కథ చెప్పి కుమారస్వామి లోపాముద్ర సమేతుడైన అగస్త్యునికి, చూసావా నాయన, అందుకే ఈశ్వరానుగ్రహం ఉండాలి. విశ్వేశ్వరానుగ్రహం లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా వారణాసీపురంలోకి అడుగు పెట్టలేడు మానవుడు. ఎవడైనా మొండిగా అడుగు పెడితే ఇదిగో ఇలాగే పడరాని పాట్లు పడతాడు. అందుకే కాశీకి వెళ్లే ముందు విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి. ఆ తర్వాత గురువుకి దండం పెట్టాలి. అయ్యా గురువు గారు, మీరు కాశీ మహిమ చెప్పారు, కాశీ వెడతాం, అనుగ్రహించండి అనాలి. గురు కటాక్షం వచ్చాక అప్పుడు విశ్వేశ్వర నన్ను అనుగ్రహించమనాలి. అలా విశ్వేశ్వరుడికి ముందు గణపతి, తర్వాత గురువు, ఈ ఇద్దరు అంటే ఇష్టంట. అందుకే ఎప్పుడైనా మంత్రం చెప్పేటప్పుడు ముందు గణేశ్వరుణ్ణి, తర్వాత